హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. ఇప్పుడు మాతృదేవోభవ ధారావాహిక 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. పార్వతి వాళ్ళు ఎన్ని మాటలన్నా తల్లి కోసం, అనారోగ్యంగా ఉన్న పెద్దన్నయ్య రంగా కోసం అప్పుడప్పుడు గౌరి విశాఖపట్నం వెళ్ళి వస్తూనే ఉంది. ఇంట్లో జరుగుతున్న తంతునంతా రంగా చూస్తూనే ఉన్నా దేనిలోనూ కల్పించుకునే శక్తి లేదిప్పుడు. అసలు ఏ భావమూ అతని మెదడులో ఎక్కువసేపు నిలవడం లేదు. ఎవరి మీద ప్రేమానురాగాలను గాని కోపావేశాలను గాని ప్రదర్శించలేకపోతున్నాడు. తన అవసరాలు సకాలంలో అందకపోతే కేకలు వేస్తాడు. ఒక్కోసారి భార్య చాలా కష్టపడుతుంది, అన్నం తిన్నదో లేదోనని ఆరాటపడతాడు. ఏ భావమైనా కొన్ని క్షణాలే తెర మీద బొమ్మలా కదిలి మాయమైపోతుంది రంగా మనసు నుండి. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూర్చుని బట్టలు వేసుకుని అనకాపల్లి వెళ్తాను, మా చిన్న చెల్లి బావ వచ్చారు, నేనక్కడ లేకపోతే వాళ్ళనెవరు చూస్తారు అంటాడు. చనిపోయిన నారాయణను తలుచుకుని, అయ్యో మా పెద్ద బావకి ఒంట్లో బావుండలేదట, ఎలా ఉన్నాడో చూసి రావాలి అంటాడు. రంగాకి భూత వర్తమాన కాలాలకు తేడా కూడా తెలియని అయోమయం, ఆ పైన తల్లిని ఆదరించాలనే భావం, దాంతోపాటు దగ్గరకొచ్చిన తల్లిని అకారణంగా విదిలించి మాట్లాడడం, ఇలా పరస్పర విరుద్ధమైన భావాలతో తానేం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితి రంగాది. ఇక ఇంట్లో రాజ్యమంతా పార్వతి, ఆమె పిల్లలదీను. ఇది చాలదన్నట్టు హఠాత్తుగా రంగాకి యూరిన్ ట్రాక్ చెడిపోవడం, హార్ట్ వాల్వ్స్ దెబ్బతినడం, ఆపరేషన్ తప్పనిసరిగా చేయించవలసిన పరిస్థితి ఎదురైంది. అసలు రంగా ఆపరేషన్కు తట్టుకుంటాడో లేదోనన్న ఆందోళన మొదలైంది. విషయం తెలిసి అందరితో పాటు గౌరి కూడా వెళ్ళి రంగాని చూసి వచ్చింది. 4 రోజులు పోయాక రంగాకి ఎలా ఉందోనన్న ఆదుర్దాతో ఫోన్ చేసింది. గౌరి ఫోన్ చేయడంతోనే ఫోన్లోనే గౌరిని చెడామడా తిట్టేసింది పార్వతి. మీ అమ్మ మా ఇంటికి రావడం వల్లే శని పట్టుకుంది, మీరందరూ కలిసి నా నెత్తిన నిప్పుల కుంపటి పెట్టారు, ఎంత బాగుందో ఇప్పుడు, మీ అన్నయ్యని తినేయడానికే ఇదంతా చేశావు నువ్వు, ఎంత ప్రేమో నీకు మా మీద అంది అక్కసుగా. అదేంటి వదినా అలా మాట్లాడతావు, అన్నయ్యకు బాగుండకపోతే బాధ నీకు గాని మాకుండదా, ఆపరేషన్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారో కనుక్కుందామని చేస్తే ఇలా అంటున్నావు అంది గౌరి బాధగా. అయినా అదే ధోరణిలో, కనుక్కునేం చేస్తావు, ఎవరొచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నా బాధ ఎవరికి అక్కర్లేదు అంటూ ఫోన్ పెట్టేసింది. పార్వతిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, అన్నగారి పరిస్థితి ఏంటో అర్థం కాక అల్లాడిపోయింది గౌరి. శేషగిరి ఆఫీసు నుండి వచ్చేసరికి కన్నీటి చారికలు కట్టిన ముఖంతో, రేగిపోయిన జుట్టుతో పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూ తాను వచ్చిన సంగతి కూడా పట్టని దానిలా కూర్చున్న గౌరిని చూసి బెంబేలెత్తిపోయాడు. గౌరీ, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు ఆదుర్దాగా. భర్త పలకరింపుతో ఈ లోకంలోకొచ్చిన గౌరీ, అబ్బే ఏం లేదు అంటూ ముఖం పమిట చెంగుతో తుడుచుకుంటూ తొట్రుపాటుగా లేచింది అక్కడి నుంచి. గౌరీ, ఇలా రా ముందు, అసలేం జరిగిందో చెప్పు అంటూ చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టేశాడు శేషగిరి. ఏం లేదు, మా పెద్దన్నయ్య పరిస్థితి ఏం బాగున్నట్టు లేదు, నేను ఫోన్ చేస్తే మా వదిన సంగతి చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది అంది గౌరి కన్నీళ్లతో. అప్పుడే అటుగా వచ్చిన ఉష, ఏం లేదులే నాన్న, అమ్మమ్మని వాళ్ళింటికి అమ్మే పంపిందని పెద్దత్తకి కోపం, ఆ కోపంలో ఏదో అనేసి ఉంటుంది, అందుకే ఏడుస్తోందమ్మ అంది. గౌరీ, చెప్తున్నానని ఏమీ అనుకోకు, నువ్విలా రోజు రోజుకి బాధపడుతూ కృంగిపోతే ఏం ప్రయోజనం చెప్పు, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం, ఇలా చేస్తే ఏమైపోతుంది, మీ అమ్మ అన్నయ్యల గురించి బాధపడడంలో తప్పులేదు, కానీ వాళ్లే కాదు కదా నీ జీవితంలో ఉన్నది, కాస్త మా గురించి కూడా ఆలోచించు అన్నాడు శేషగిరి భార్య చేతుల్ని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ. తెలుసండి, కానీ ఎంత ప్రయత్నించినా మనసుని అరికట్టుకోలేకపోతున్నాను. అమ్మ అక్కడుండగా అన్నయ్యకి ఏదైనా అయితే ఇక మా అమ్మకి ఎక్కడా నిలువ నీడ ఉండదండి. అలా అని మా అన్నయ్యకి ఏదైనా జరగాలని కాదు, ఎవరికి ఏ ఆపద రాకూడదనే నా ఆరాటం అంది 2 చేతులతో ముఖం కప్పుకుంటూ. నువ్విలా పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా?
సమస్య అంటూ ఉన్నాక దానికో పరిష్కారం కూడా ఉంటుంది. తప్పకుండా నేను ఫోన్ చేసి మాట్లాడతాను గాని నువ్వు లేచి ముఖం కడుక్కో. ముందు మీ అన్నయ్య ఆపరేషన్ కాని, మీ అమ్మ గురించి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు శేషగిరి. కేశవ ఫోన్ చేసి చెప్పాడు, రేపు సాయంత్రం అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము, ఎల్లుండి ఉదయం ఆపరేషన్ అని. అదే రోజు రాత్రి పార్వతి ఫోన్ చేసింది, మీ అన్నయ్యకు ఎల్లుండి ఆపరేషన్ అంటూ. ఈసారి పార్వతి మామూలుగానే మాట్లాడడంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది గౌరి. ఉషకి ఏదో పరీక్ష ఉండడంతో శేషగిరి ఉండిపోయాడు. గౌరి ఒక్కతే బయలుదేరింది. సూరజ్కి ఫోన్ చేశాను, స్టేషన్కి వస్తాడు, జాగ్రత్తగా వెళ్ళిరా, అనవసరంగా టెన్షన్ పడకు, అంతా సరిగ్గానే ఉంటుంది అన్నాడు శేషగిరి ఓదార్పుగా భార్యతో. అనుకున్నట్టుగానే స్టేషన్కి సూరజ్ వచ్చి గౌరిని సరాసరి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. గౌరిని చూడడంతోనే రంగా ముఖంలో ఆనందం కదలాడింది. నీకు కబురు అందలేదేమో, నువ్వు రావేమో అనుకున్నాను అన్నాడు రంగా. రానని ఎలా అనుకున్నావన్నయ్య? రాకుండా ఉండగలనా అసలు? అంది గౌరి డగ్గుత్తికతో. పేషెంట్ దగ్గర ఎవరూ ఎమోషనల్గా మాట్లాడకండి అన్నారెవరో సలహా ఇస్తున్నట్టుగా. గౌరికి పార్వతికి జరిగిన సంభాషణ కొద్ది కొద్దిగా విన్న రంగా భార్య అన్న మాటలకు బాధపడి చెల్లెలు తనని చూడడానికి రాదేమోనన్న బెంగ అంతరాంతరాల్లో ఉండిపోయింది రంగాకి. అది గ్రహించిన గౌరి ఏమీ జరగలేనట్టుగా అన్నగారి చేతులు పట్టుకుంది ఆప్యాయంగా. తెల్లవారి 6 గంటకల్లా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతారట. దైవ నిర్ణయం ఎలా ఉందో, అందుకే చూడవలసిన వాళ్ళంతా ఈ రాత్రే వచ్చి చూసేస్తున్నారు అన్నారెవరో రంగా చావుని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా. ఆ మాటలు వినవచ్చిన దిశగా కోపంగా చూసింది గౌరి. తన అన్నయ్య ఆ మాటలు వినేశాడేమోనని ఆదుర్దాగా చూసింది గౌరి రంగా వంక. రంగా తన చిన్న కూతురితో ఏదో మాట్లాడుతుండడం వలన ఆ మాటలు వినలేదు. దాంతో తేలిగ్గా నిట్టూర్చింది. రంగాతో తమ చిన్ననాటి ముచ్చట్లు, ఆటలు, పాటలు, రంగా తనని ఎంత గారాబం చేసేవాడో అన్నీ గుర్తు చేస్తున్నట్టుగా ఎన్నో కబుర్లు చెప్పింది గౌరి. అంతవరకు హాస్పిటల్ రూంలో తాండవించిన శ్మశాన నిశ్శబ్దం, మృత్యు నీడలు ఆ అన్నా చెల్లెళ్ల సంభాషణతో మటుమాయమైపోయాయి. 1 గంట ఉండి తన స్నేహితుల ఇంటికి వెళ్ళిపోదామనుకున్న గౌరి తన మాటల వలన అన్నగారిలో వచ్చిన చైతన్యం గమనించి మరింత ధైర్యం చెబుతున్నట్టుగా రాత్రి 10:30 వరకు అక్కడే ఉండిపోయింది. మరునాడు ఆపరేషన్ థియేటర్కు రంగాన్ని తీసుకెళ్తున్నప్పుడు నలుగురిని కలిసి ఉండమని చెప్పండి అంటూ భర్త చేతిలో పిల్లల 4 చేతులు పెట్టేస్తూ ఏడ్చేసింది పార్వతి, అప్పగింతలు పెడుతున్నట్టుగా. అవే చివరి చూపులన్నట్టుగా ఆమె చూపుల్లోనూ మాటల్లోనూ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్న కలవరం, నిస్సహాయత అందరి మనసులను కలచివేసింది. పార్వతి బాధను అర్థం చేసుకున్న ఆ సమయంలో ఆ మాట అనడం రోగి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఉపకరిస్తుందనిపించిన గౌరి, వదినా, ఏంటిది ఈ సమయంలో ఇలాంటి మాట అంది మందలింపుగా. అమ్మనేమీ అనకండి, ఇంతవరకు భరించి ఇప్పుడే బరెస్ట్ అయిపోయింది అంది రంగా పెద్ద కూతురు కళ్ళు తుడుచుకుంటూ. రంగా పెద్ద కొడుకు, మేం నలుగురం కాదమ్మా, మేం నలుగురం ఎప్పుడూ ఒకటే అన్నాడు తల్లితో ఎంతో ఎమోషనల్గా. ఆపరేషన్ థియేటర్లోకి డాక్టర్స్తో పాటు ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్న సూరజ్ కూడా వెళ్ళాడు. 4 గంటల పాటు డాక్టర్ల సుదీర్ఘ శ్రమ ఫలితంగా రంగా ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ఆపరేషన్ సక్సెస్ అంటూ డాక్టర్లు వచ్చి చెప్పడంతో ఆదుర్దాగా చూస్తున్న అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ మధ్యాహ్నం మెయిల్లో ప్రకాశం కూడా వచ్చాడు మద్రాసు నుండి. అందరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుఖాల్లో ఒకటి కాలేకపోయిన వారు కూడా కష్టాల్లో ఒకటవుతారు. అదే మానవ నైజం. ఒకరి మీద మరొకరికున్న ద్వేషభావాలను తాత్కాలికంగా మరచిపోయారు. మాటలు కలుపుకుని మనసులు తేలిక చేసుకున్నారు. అన్నగారికి ప్రాణాపాయం తప్పడంతో ప్రశాంతమైన మనసుతో ఇంటికి తిరిగొచ్చింది గౌరి. ఆ మరునాడు శేషగిరి వెళ్ళి రంగాని చూసి వచ్చాడు. రంగా కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చేశాడు. ఎవరి దైనందిన జీవితాల్లో వారు పడిపోయారు. ఇంత ఇబ్బందిలో తాముంటే కనీసం ఇప్పుడైనా తన మరుదులెవరైనా వచ్చి అత్తగారిని తీసుకువెళితే బాగుండును అనుకుంది పార్వతి. ఎవరూ తీసుకువెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో ఆ కోపమంతా బంగారి మీద గుమ్మరించసాగింది. వాణికి కిడ్నీ ఆపరేషన్ అయి 1 నెల రోజులు మంచం మీద నుండి లేవలేనప్పుడు తామేం చేశారో మరచి, మమ్మల్ని తినడానికే దాపురించావా, ఎప్పుడు వదులుతుందో ఈ శని మాకు అంటూ
తిట్ల దండకం అందుకోవడం పార్వతికి పరిపాటైపోయింది. గతంలో బంగారి తాను ఏదో మాట జవాబుగా అంటూ ఉండేది. ఇప్పుడు కొడుకు ఆరోగ్య పరిస్థితి ఆమెకు చాలా ఆందోళన కలిగించడంతో కోడలు ఎన్ని మాటలన్నా పట్టించుకోవడం మానేసింది. ఏం పెడితే అది తిని నిశ్శబ్దంగా గడపడం అలవాటు చేసుకుంది. అంత మాత్రాన బంగారి సమస్య సమసిపోలేదు. బంగారికి రంగా ఇంటిలో గడపవలసిన సంవత్సరం గడువు తీరిపోవచ్చింది. తిరిగి బంగారిని ఎక్కడ ఉంచాలి అన్న సమస్య మొదలైంది ప్రకాశానికి. గౌరిని కూడా తన తల్లి పరిస్థితి ఏంటి అన్న ఆందోళన నిరంతరం మనసులో మెదులుతూనే ఉంది. కానీ తల్లిని తనింట్లో పెట్టుకునేందుకు అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి గౌరిని. 2 పిల్లల్ని చదివిస్తుండడం వలన ఆర్థికపరమైన సమస్య, మరోపక్క అత్తగారినెక్కడో బయట ఉంచి తల్లినింట్లో పెట్టుకోవడం లోకులేదో అంటారని కాకపోయినా గౌరికే భావ్యమనిపించడం లేదా పని. అత్తగారిక్కడ వచ్చి స్థిరంగా ఉంటేనే తల్లిని ఇక్కడికి తెచ్చిపెట్టుకోవడం సాధ్యపడుతుందనేది గౌరి ఆలోచన. తల్లితత్వం మొదటి నుండి తెలిసిన శేషగిరి 2 వియ్యపురాళ్లని ఓ చోట చేరిస్తే ఇల్లు రణరంగమైపోదా అంటాడు. అలా అని ఆవిడను వదిలేయగలమా మనం? అయినా మీ అమ్మ మాత్రం ఎంతకాలమని ఒంటరిగా ఉంటుందక్కడ? ఏ జ్వరం వచ్చినా జబ్బొచ్చినా మనమింతమంది ఉండి అలా ఒంటరిగా వదిలేయడం సరైందేనా? అంది గౌరి. నేను ఆవిడని అక్కడికెళ్ళి ఉండమన్నది? ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నా బాధ్యతలనెప్పుడూ నేను విస్మరించలేదు. నా శక్తికి మించే చేశాను. మా నాన్నగారు పోయాక నా తమ్ముళ్లతో వంతులేయకుండా నా తల్లిని నా దగ్గరే తెచ్చిపెట్టుకున్నాను. కానీ తన ఇండివిడ్యువాలిటీ దెబ్బతింటుందని విడిగా వెళ్ళిపోయింది. చూడని వాళ్ళు ఎలాగూ చూడ్డం లేదు. చూసే నన్ను కూడా లోకుల దగ్గర తలదించుకునేలా చేసింది. పెట్టని 2 కొడుకులు ఎప్పుడూ మంచివాళ్లే ఆవిడ దృష్టిలో. ఎటొచ్చి చెడ్డవాడిని బాధ్యత లేనివాడిని నేనే లోకుల దృష్టిలో అన్నాడు శేషగిరి బాధగా. ఇప్పుడవన్నీ తలుచుకుంటే మిగిలేది బాధ తప్ప మరేం లేదండి. ఈ బాధ మీకే గాని నాకు లేదనుకున్నారా? కన్న తల్లి కాబట్టి మీరు సర్దుకోగలిగిన కోడలిగా ఆవిడన్న మాటలు చేసిన పనులు నన్నే ఎక్కువ బాధించాయి. ఇంత కష్టపడి వీళ్ళందరినీ ప్రయోజకుల్ని చేస్తే నాకొచ్చిన గుర్తింపు ఇదా అని బాధపడ్డాను నిన్న మొన్నటి వరకు. అయితే తలచుకున్న కొద్దీ ఆ బాధ రెట్టింపయిందే గాని తగ్గలేదు. మాటలు అన్నీ చేసిన వాళ్ళు బాగానే ఉండగా మనమెందుకిలా బాధపడాలి అనిపించింది. ఆ మధ్య ఏదో పుస్తకంలో చదివాను, ఇతరులకు మనం చేసే ప్రతి సహాయానికి ప్రతిఫలం ఆశించడం వలనే మనలో ఈ బాధ వస్తుందని. ఆ ప్రతిఫలం డబ్బు రూపంగానే కాదు, ఓ మంచి మాట, ప్రేమాదరాల రూపంలో కావాలని కోరుకుంటాం. అవతలి వారికి మన పట్ల ఆ కృతజ్ఞత కలగలేదే, చూపించలేదే అని బాధపడతాం. అదే ప్రతిఫలం ఆశించకుండా చేసిన నాడు మనకు బాధన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. గీతలో చెప్పినట్టు పని చెయ్యడం వరకే మన విధి, ఫలితం ఆశించరాదనే కదా. అప్పుడు ఈ కృతజ్ఞత చూపించలేని వారిని అతి తేలిగ్గా మన్నించి మరిచిపోగలుగుతాం. దీనివలన ఎవరికో మనం ఉపకారం చేయడం లేదు, మనకి మనమే చేసుకుంటున్నాం. మన మనసుకే ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన టెన్షన్లు తప్పుతాయి. అనారోగ్యాలు దరిచేరవు. అది చదివిన దగ్గర నుండి గతంలోలా నాకెవరి మీద కోపం రావడం లేదు. పైగా ఎదుటివారి బలహీనతలు గుర్తించగలిగినా వాటిని తేలిగ్గా తీసుకోగలిగే శక్తి కలిగింది నాకు. అందుకే అంత తేలిగ్గా మీ అమ్మని వచ్చేయమనగలిగాను, గతమంతా మరిచిపోయి అంది గౌరి. నువ్వు వచ్చేయమన్నావు సరే, ఆవిడొచ్చిందా? మనమిచ్చే ప్రేమని అభిమానాన్ని కూడా అవతలి వాళ్ళు అందుకోవాలి కదా. అది లేనినాడు మనమేం చెయ్యగలం? వద్దు పొమ్మన్నా మా అమ్మ మా తమ్ముణ్ణి చూడకుండా ఉండలేదు అన్నాడు శేషగిరి. లేదులేండి, గతంలో మాదిరి ఆవిడ ఆలోచనలు లేవిప్పుడు. తను మనల్ని పెట్టిన ఇబ్బందులు తలుచుకొని నిజంగానే బాధపడుతోంది. మన దగ్గర ఉండేందుకు ఆవిడకు బిడియం అడ్డొస్తుంది. మనమే చొరవ చేసి ఆవిడలో ఆ భావాన్ని పోగొట్టగలగాలి. అలా చేయగలిగితే ఆవిడ శేష జీవితం మన దగ్గర వెళ్ళిపోతుంది హాయిగా. మా అమ్మకి వచ్చిన కష్టం ఏ తల్లికి రాకూడదనే నా బాధ అంది గౌరి. ఆ చివరి మాటలు అంటున్నప్పుడు గౌరి కంఠం కంపించింది దుఃఖంతో. శేషగిరి ఓదార్పుగా గౌరి భుజం తట్టాడు. రంగ ఆరోగ్యం తిరిగి దెబ్బతిన్నది. ఇంకెన్నో రోజులు బ్రతకడని సూరజ్ చెప్పడంతో గౌరి మనసు నిలవలేదు. వెంటనే వెళ్ళి అన్నయ్యను చూడాలంటూ శేషగిరితో చెప్పి ఏడ్చింది.
భార్య ఏడుపు చూడలేని శేషగిరి వెంటనే ప్రయాణం ఏర్పాట్లు చేశాడు. గౌరీ శేషగిరులు వెళ్లేసరికి రంగా నిద్రపోతున్నాడు. ఎలా ఉంది వదినా అన్నయ్యకి అని అడిగింది గౌరీ పార్వతిని. ఎలా ఉందంటే ఏం చెప్పనమ్మలు, అమ్మా అమ్మా అనే మాటకు అంతరాయమే లేదు. ఒకటే ఆయాసం. బైపాస్ సర్జరీ చేస్తే తప్ప ప్రయోజనం లేదట. సర్జరీకి మీ అన్నయ్య తట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా నా దురదృష్టం అంది పార్వతి ఏడ్చేస్తూ. ఊరుకోవదినా, నువ్విలా ఏడిస్తే అన్నయ్య మరింత దిగజారిపోతాడు. మనం ధైర్యంగా ఉండి అన్నయ్యను నిలబెట్టాలి అంది గౌరీ. ఇంకెక్కడి ధైర్యం అమ్మలు. చిన్నబాబు పెళ్లి చూడాలని ఎంతో ఆశ మీ అన్నయ్యకు. మీ అన్నయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మే నెలలో పెళ్లి ముహూర్తం పెట్టించాను. అప్పటిదాకా గడుస్తుందంటావా అంది పార్వతి వెక్కిళ్ల మధ్య. ఏం పర్వాలేదు వదినా, అన్నీ సక్రమంగా జరుగుతాయి, అధైర్యపడకు అంది గౌరి ఓదార్పుగా. చెప్పడం అలా చెప్పింది గాని గౌరికే ధైర్యం చాల్లేదు అన్నయ్య రంగా పడుతున్న బాధని చూస్తుంటే. ఎలాంటి వాడలా అయిపోయాడు. ఉదయం లేచి స్నానాధికాలు ముగించి దైవ ప్రార్థన చెయ్యనిదే ఏ పని మొదలు పెట్టేవాడు కాదు. మా నాన్న వారసత్వం మొత్తం మా అన్నయ్యకు సంక్రమించింది అనుకుంటుంది గౌరి. రంగా గళమెత్తి వెంకటేశ్వర సుప్రభాతం, విశ్వనాథాష్టకం, రామనామ స్తోత్రం చదువుతుంటే వినేవారి మనసులన్నీ భక్తిభావంతో నిండిపోయేవి. అలాంటి రంగాకి ప్రపంచంతో సంబంధమే లేనట్టు అనుక్షణం మృత్యువుతో పోరాటం చేస్తూ అలసిపోతున్నాడు. తన భార్య బిడ్డలను, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళని, తల్లిని తప్ప ఇతరులెవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు. వెళ్ళిన దగ్గర నుండి గౌరీ రంగా మంచం దగ్గర నుండి కదలనే లేదు. మళ్ళీ చూస్తానో లేదో అన్నట్టుగా అన్నగారి చేతులు పిడికిట్లో బిగించి పట్టుకుని కూర్చుంది. భగవంతుడా, నా అన్నని కాపాడు. ఎవరికి ఏ అపకారం చేయని నా అన్నకు ఎందుకింత కష్టం కలిగించావు? నా అన్న ప్రాణాలను నిలబెట్టు. నాకు మరోసారి తండ్రిని దూరం చెయ్యకు. మా అమ్మకి ఈ వయస్సులో కడుపు శోకం కలిగించకు. మా అన్నయ్య చనిపోతే మా అమ్మ ఇక్కడ ఉండడం వల్లనే మా అన్నయ్య చచ్చిపోయాడన్న నింద మా అమ్మ మీద పడేలా చెయ్యకు తండ్రి అని గౌరి మనసులోనే పదే పదే ప్రార్థించుకోసాగింది. ఆ రాత్రి 12 గంటల సమయంలో పార్వతి వచ్చి గౌరిని, శేషగిరిని లేపింది. రంగా పరిస్థితి ఏమీ బాగుండలేదంటూ. అలికిడి విన్న బంగారి కూడా లేచి వచ్చింది రంగా మంచం దగ్గరికి. కొడుకు పడుతున్న నరకయాతన చూస్తుంటే బంగారి మనసు తల్లడిల్లిపోతున్నది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఆగలేక కొడుకు గుండెలపై చేయి వేసి నిమరసాగింది ప్రేమగా. రంగా మంచం చుట్టూ అందరూ ఆదుర్దాగా మూగారు. రంగా పెద్ద కొడుకు, కోడలు పక్క ఫ్లాట్ నుండి ఆదుర్దాగా వచ్చారు. నాలుక కింద టాబ్లెట్ తీసి పెట్టింది పార్వతి. ఆయాసపడుతూ అయిపోయింది అయిపోయింది అన్నాడు రంగా భారంగా ఊపిరి పీలుస్తూ. కన్నీళ్లతో అందరూ బాధగా చూడసాగారు. అందరి వంక జాలిగా చూస్తున్న భర్తను చూస్తుంటే పార్వతికి దుఃఖం ఆగింది కాదు. పైట కొంగు నోట్లో కుక్కుకుంది, శబ్దం బయటకు రాకుండా. మరో అరగంటకు ఆయాసం సద్దుమణగడంతో ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. మరునాడు పనులు చేసుకుంటున్నప్పుడు తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది పార్వతి. ఎలాగో పార్వతికి సర్ది చెప్పి తల్లి దగ్గరకొచ్చి కూర్చుంది గౌరి. బంగారి ఎప్పటిలాగే గౌరితో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ వదినగారు అక్కడ ఉండగా వాళ్ళింట్లో పరిస్థితులు ఏమీ బాగుండని సమయంలో ఇప్పుడు తల్లితో ఏ విషయమూ మాట్లాడడం మంచిది కాదనుకుంది. అందుకే సంభాషణ తుంచేయాలని ప్రయత్నించింది. అయితే గౌరి అవస్థని ఏమాత్రం గమనించని బంగారి, నిన్న నీ మేనలుడు ఏం చేశాడో తెలుసా? నా నెత్తిమీద 2 సార్లు కొట్టి చావవే చావు అన్నాడమ్మా అంది కన్నీళ్లతో. ఆ మాట గౌరికి ఎప్పుడెప్పుడు చెప్దామా అని అంతవరకు ఉగ్గబట్టుకుని ఉన్న బంగారి కూతురికి ఆ మాట చెప్పేసింది. ఆ చెప్పటంలో నన్నీ చెర నుండి తీసుకెళ్లవా అనే తల్లి మూగ అర్థింపును చూసి చలించిపోయింది గౌరి. కానీ నిస్సహాయమైన తన పరిస్థితిని గూర్చి తల్లికెలా చెప్పగలదు? ఏమని వివరించగలదు? అలా అని ఎందుకిలా చేశారని మేనల్లుణ్ణి నిలదీయడానికది తగిన సమయం కాదని తల్లికే సర్ది చెప్పింది. అమ్మా, వాళ్ళసలే అన్నయ్యకి బాగులేక టెన్షన్గా ఉన్నారు. ఇప్పుడెందుకమ్మా ఈ మాటలన్నీ అంది గౌరి లేని విసుగు నటిస్తూ. అటుగా వచ్చిన పార్వతి ఆ మాటలు విని, ఇలాగే అమ్మలు,
తినేస్తోంది మీ అమ్మ. క్షణం నిలబడనివ్వడం లేదు. నేనింత బాధలో ఉన్నా అన్నీ సమయానికి అమర్చి పెట్టాలి. ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు గాని నా బాధ ఎవరికీ పట్టడం లేదు అంది. సమయం దొరికింది కదా అని అత్తగారిని తీసుకెళ్లలేని మరుదుల మీద అక్కసుతో. చూడ్డానికి పార్వతి మాటల్లో న్యాయముందనిపించినా ఈ పరిస్థితికి ముందు కూడా అత్తగారి పట్ల పార్వతి ఇందుకు భిన్నంగా ఏమీ ప్రవర్తించింది లేదెప్పుడు. అత్తగారెప్పుడూ ఆవిడకు బద్ధశత్రువే. ఈ అకారణ శత్రుత్వానికి ప్రత్యేక కారణము, పరిస్థితులతో నిమిత్తమూ లేదు. ఈసారి తల్లిని ఇక్కడకు తీసుకువచ్చిన దగ్గర నుండి పార్వతి ఇదే విధంగా మాట్లాడుతున్నా గతంలో మాదిరి జవాబు చెప్పలేకపోయిందా రోజు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణశయ్య మీదున్న తన అన్నగారికి కొత్త సమస్య సృష్టించకూడదు అనుకున్న గౌరి వదిన తల్లి ఎన్ని మాటలు చెబుతున్నా మౌనం వహించింది. గౌరి వెళ్ళిపోతూ, వస్తానన్నయ్యా, ఆరోగ్యం జాగ్రత్త అంది చేతులు పట్టుకుని. మంచిదమ్మా, వెళ్ళిరా అన్నాడు రంగా మాటలు కూడదీసుకుంటూ. అన్నాడే గాని వెళుతున్న చెల్లెలి చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. గౌరే మెల్లగా విడిపించుకుంది. వెళ్ళొస్తాం బావగారు అన్నాడు శేషగిరి మంచం దగ్గరగా వచ్చి. తన బలహీనమైన చేతులనెత్తి శేషగిరికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు చాచాడు. అది గమనించిన శేషగిరి చప్పున రంగా చెయ్యి అందుకున్నాడు. శేషగిరి మనసంతా భారం కాగా కళ్ళు రెండు నీటితో నిండిపోయాయి. గౌరీ వాళ్ళు వెళ్ళిపోయాక పార్వతి వచ్చి రంగా దగ్గర కూర్చుంది. రంగాతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకురాగా కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. ఏడుస్తున్న భార్య చెంపలను తన బలహీనమైన చేతులతో నిమిరాడు రంగా, ఓదారుస్తున్నట్టుగా. అదే సమయంలో బంగారి కూడా వచ్చిందక్కడికి. కన్నీళ్లతో ఉన్న కొడుకు కోడల్ని చూసిన బంగారి మనసు తల్లడిల్లిపోయింది. ఇద్దరి తలల మీద చెయ్యి వేసి నిమిరింది ఓదార్పుగా. ఓదారుస్తున్న తల్లి చేతిపై తన చేయి వేసి బాధపడవద్దన్నట్టుగా చూశాడు. తిరిగి పార్వతి వైపు తల తిప్పిన రంగా భార్య వైపు చూస్తూ తుదిశ్వాస విడిచాడు. శేషగిరి గౌరీ ఇంట్లో అడుగు పెడుతుండగా ఫోన్ మోగింది. ఆతృతగా వచ్చి ఫోన్ అందుకున్న శేషగిరి రంగా మరణ వార్త విని నిశ్చేష్టుడయ్యాడొక్క క్షణం. ఎలాగో మనసు కూడా తీసుకుని భార్య భుజం మీద చెయ్యి వేసి, గౌరీ, అంతా అయిపోయిందట, మనల్ని అనకాపల్లి వచ్చేయమన్నారు అన్నాడు భారంగా. ఆ మాట వినడంతోనే గౌరీ అన్నయ్య అంటూ గొల్లుమంది. అన్నతో గల తన అనుబంధాన్ని తలచుకుని ఏడ్చింది. ఆ రాత్రి బయలుదేరి వెళ్లాలన్నా సాధ్యం కాక శేషగిరి గౌరీ అలా బాధపడుతూనే గడిపేశారు. తెల్లవారితే ఉగాది పండుగ. అందరికీ నూతన కాంతులను తెచ్చిన ఆ ఉగాది ఆ కుటుంబానికి మాత్రం దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. కూతుర్ని తీసుకుని శేషగిరి గౌరీ అనకాపల్లి బయలుదేరారు. అంతకుముందు రంగా చాలాసార్లు అనకాపల్లి మన ఇంటికి వెళ్ళిపోదాం అని పార్వతిని అడగడంతో రంగా అంతిమయాత్ర కోసం అనకాపల్లి తీసుకొచ్చారు విశాఖపట్నం నుండి. ఇంటికి చేరిన గౌరికి అన్నగారి పార్థివ దేహాన్ని చూడ్డంతోనే దుఃఖం ఆగింది కాదు. అన్నయ్య అంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ వాలిపోయింది. గౌరిని చూడ్డంతోనే బంగారి పార్వతి గొల్లున ఏడుస్తూ ఒకరినొకరు చుట్టేశారు. రంగా చిన్న కూతురు, నాన్నని చూడాలని వచ్చావా అత్త? మా నాన్నకి మా మీద కోపం వచ్చి వెళ్ళిపోయారు అంది ఏడుస్తూ. శేషగిరి వచ్చి పార్వతి పక్కనే కూర్చుని ఓదార్చబోయి, అక్క అంటూ భోరున ఏడ్చాడు. ఇంకా దూరం నుండి రావలసిన రంగా చిన్న కొడుకు కోసం, తమ్ముడు ప్రకాశం కోసం రంగాని ఆ రోజు ఉంచేశారు. నిర్జీవంగా పడుకున్న అన్నగారి వైపు చూస్తూ కుమిలి కుమిలి ఏడ్చారు లక్ష్మి గౌరీలు ఒకరినొకరు పట్టుకుని. మల్లేశ్వరి మరో పక్కన కూర్చుని అన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవద్గీత చదవసాగింది కన్నీళ్లను అదిమిపెట్టి. అన్నయ్య ఇదే స్థానంలో కూర్చుని తాను వ్రాసిన రామాయణంలోని పద్యాలు చదివి వినిపిస్తూ తల్లిని మైమరిపింపచేసిన రోజులు గుర్తుకొచ్చి, అమ్మా అంటూ తల్లి ఒడిలో తలదాచుకుంది గౌరీ. ఇక నీకు దిక్కెవరమ్మా అంటూ బంగారి పిచ్చిదానిలా కొడుకు వంక చూస్తూ, ఒరే బాబు లేవరా, ఇదిగో నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చారు, చూడరా, ఇదిగోరా నీ పెద్ద కూతురు, మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదరా, లేచి చూడరా బాబు, ఎంత పని చేసావురా నాయనా, నీ చేతుల్లో వెళ్ళిపోవాలనుకున్నానురా తండ్రి, ఇంకా ఏం చూడాలని ఆ భగవంతుడు నన్ను మిగిలించాడు నాన్న. ఒరే బాబు లేవరా, ఆఫీస్కి టైం అయిపోతుంది, లేచి తయారవ్వరా, ఈవేళ క్యాంపు లేదేంట్రా నీకు? నువ్వు క్యాంపుకి వెళ్ళొస్తూ నా పూజ కోసం పట్టుపంచి తేవా? మీ నాన్న పోతూ
నన్ను నీకు అప్పగించాడే, ఇప్పుడు నువ్వు నన్ను ఎవరికి అప్పగిస్తావురా అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తున్న బంగారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. అత్త, నానమ్మని దూరంగా తీసుకెళ్ళు, నానమ్మని చూసి అమ్మ మరింత ఏడుస్తుంది అంది రంగా చిన్న కూతురు గౌరితో. గౌరీ లక్ష్మి కలిసి బంగారిని వాకిట్లోకి తీసుకెళ్లిపోయారు. ఆ రాత్రికి రావలసిన వాళ్లంతా వచ్చి చేరడంతో మరునాడు రంగా అంత్యక్రియలు ఘనంగా చేశారు. గౌరీ శేషగిరి 10వ నాడు వస్తామంటూ బయలుదేరిపోయారు. మల్లేశ్వరి కూతురు కొడుకు కూడా బయలుదేరారు, సెలవులు లేవంటూ. ప్రకాశం అది తాను పుట్టి పెరిగిన ఇల్లైనా అక్కడ ఉండి ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ తననో శత్రువులా చూస్తుండడం భరించలేక తాను బయలుదేరాడు. ప్రకాశం బయలుదేరడం చూసిన కేశవ, అదేంట్రా, అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతావా అన్నాడు బాధగా. ఇక్కడుండి చేసేదేముందన్నయ్యా, మీ అందరికీ ఇబ్బంది కలిగించడం తప్ప 10వ నాటికి వస్తాన్లే అన్నాడు పొడిగా. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ అన్నదమ్ముల మధ్య సంకోచమనే ఇనుప తెర పడిపోయింది, అనుబంధాన్ని తెంపేస్తూ. ఎవరికి వారే అందులో బందీలై ఉండిపోయారే గాని ఆ తెరను చీల్చుకుని మనసులు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యలేదు. వాళ్ల మాటల్లో తల్లి ప్రస్తావన, ఆవిడని ఎక్కడ ఉంచాలి అనే సమస్య వస్తుందని ఇద్దరికీ తెలుసు. పరిష్కారం లేని ఆ సమస్య నుండి ఎన్ని రోజులు దూరంగా పారిపోగలిగితే అంత మంచిదని ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. స్టేషన్ లోపలికి వస్తూ కనిపించిన ప్రకాశాన్ని చూసి మల్లేశ్వరి కూతురంది, పిన్ని, మీ బుల్లన్నయ్య వస్తున్నాడు చూడు అని. ఇంతలో ప్రకాశం దగ్గరకు రానే వచ్చాడు. ట్రైన్ రావడంతో అంతా హడావిడిగా ట్రైన్ ఎక్కేశారు. మల్లేశ్వరి కూతురు కొడుకుతో పాటు గౌరీ కూతురు కూర్చున్నారు. దూరంగా మరోచోట సీట్లు దొరకడంతో శేషగిరి ప్రకాశం కూర్చున్నారు. ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా రోజులు నిమిషాల్లా కబుర్లతోనే కాలం గడిపిన ప్రకాశం శేషగిరిల మధ్య మాటలు కరువయ్యాయి. ఏదో పొడి మాటలు తప్ప సంభాషణ కొనసాగలేదు. పిన్ని, చాలా రోజులకు మీ బుల్లన్నయ్యను చూశావు కదా, పాపం వెళ్ళి మాట్లాడి రారాదు అంది మల్లేశ్వరి కూతురు వేళాకోళంగా. ఎందుకే మామయ్య అంటే అంత వెటకారం నీకు? వెళ్తాను మాట్లాడేందుకు. ఏ, నీకేమైనా అభ్యంతరమా అంది గౌరి కోపంగా. నాకెందుకు తల్లి కోపం, ఎంతైనా మీరు ఓ తల్లి పిల్లలు, మేమేగా పరాయి వాళ్ళం అంది నాటకీయంగా. గౌరి లేచి శేషగిరి ప్రకాశంలో కూర్చున్న దగ్గరకొచ్చింది. గౌరి కూర్చునేందుకు ప్లేస్ లేకపోవడంతో శేషగిరి లేచి గౌరికి సీటిచ్చి తాను పిల్లల దగ్గరకొచ్చి కూర్చున్నాడు. అన్నా చెల్లెళ్ల మధ్య కాసేపు పొడి మాటలు సాగాయి. చివరికి బంగారి విషయం రానే వచ్చింది. అంతా స్వయంకృతం. నన్నేమైనా మర్యాదగా ఉండనిచ్చిందా మద్రాసులో? ఇప్పుడు బాధపడితే నేనేం చేయగలను అన్నాడు ప్రకాశం విసుగ్గా. అలా అంటే ఎలా అన్నయ్యా? అమ్మకి మనలాగా చదువు సంస్కారం లేదు, నాగరికత తెలియదు. అజ్ఞానంలో ఏదో చేసిందనుకో. ఇంత విజ్ఞానవంతులమైన మనం కూడా ఇలా చేస్తే ఎలాగా అంది గౌరి లేని ఓర్పు కొని తెచ్చుకుంటూ. బాధపడిన వాళ్లకే ఆ నొప్పేంటో తెలుస్తుంది, పైనున్న వాళ్ళు ఎన్నైనా చెప్పగలరు అన్నాడు ప్రకాశం కోపంగా. ఏంటి బాధ? ఎవరు పడలేదు? అత్తగారితో 6 ఏళ్ళు బాధలు నాకంటే ఎక్కువ పడిందా మీ ఆవిడ? ఇంత చేసినా మా అత్తగారికి నెల మేమిచ్చే డబ్బు కావాలి గాని మేమొద్దు, మా దగ్గర ఉండదు. నేనేదో మా అత్తగారిని గెంటేసి నీకు నీతులు చెబుతున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అంది గౌరి రోషంగా. ఆహా, నీ గురించి కాదు, లోకం తీరు గురించి చెబుతున్నాను. మీ వదిన ఉద్యోగం చేస్తోంది కదా, ఇంటి దగ్గర ఉండదు. బాబు చదువుకుంటున్నాడు కదా, వాడికి కుదరదు. ఈ వయసులో ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి, అదక్కడ సాధ్యం కాదు కదా అన్నాడు ప్రకాశం తగ్గిపోతూ. ఇలా ఎవరికి వాళ్లే తప్పుకుంటే ఎలాగన్నయ్యా? అక్కడ చిన్నన్నయ్య వాళ్ళింట్లో వాణి వదిన పరిస్థితి రోజుకొకలాగా ఉంటుంది. 10 రోజుల క్రితం తనకి లైట్గా స్ట్రోక్ వచ్చింది. కుడికాలు కుడి చెయ్యి స్వాధీనం తప్పాయి. అన్నయ్య మానసికంగా ఆర్థికంగా యమయాతన పడుతున్నాడు. వాళ్ల బాధలెవరు చూస్తారు అంది గౌరి బాధగా. నిజమే, బాధలెవరికి లేవు. అలా అని వండుకుని తినడం మానేస్తున్నారా? వాళ్లకి వండుకున్న దాంట్లో నుండే పట్టెడన్నం అమ్మకి పెట్టలేరా అన్నాడు ప్రకాశం లా పాయింట్ తీస్తున్నట్టుగా. ఇక ఏం చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన గౌరి ఏవో 2 పొడి మాటలు మాట్లాడి తాము దిగవలసిన స్టేషన్ దగ్గరకు రావడంతో వెళ్తానంటూ చెప్పి వచ్చేసింది శేషగిరి పిల్లలు ఉన్న వైపు.
ఇంటికి వచ్చాక తామిద్దరి మధ్య జరిగిన సంభాషణంతా శేషగిరికి చెప్పి బాధపడింది. మళ్ళీ మా అమ్మని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసేస్తానన్నాడు ప్రకాశం అన్నయ్య. గత సంవత్సరం ఇదే సమయంలో పెద్దన్నయ్య ఇంట్లో దించే ముందు వచ్చే సంవత్సరం అమ్మని మద్రాసు తీసుకెళ్తానని, ప్రస్తుతం ఇల్లు చాలదు, వేరే పెద్ద ఇల్లు తీసుకుంటాను అని కూడా అన్నాడు. ఇప్పుడెలా మాట మార్చేశాడో చూడండి అంది గౌరి. నేనెప్పుడో చెప్పాను కదా గౌరీ, మీ అన్నయ్య మారిపోయాడని. ఇన్నాళ్ళు నువ్వు ఏదో భ్రమలో ఉండిపోయావు. ఇప్పటికీ అసలు సంగతి గ్రహించగలిగావు అన్నాడు శేషగిరి. ఇప్పుడు సమస్య నేను తెలుసుకోవడం కాదండి. అసలే కొడుకుపోయి కడుపు శోకంతో ఉన్న నా తల్లిని ఈ చివరి రోజుల్లో ఇంత నిర్దాక్షిణ్యంగా ఆ హోంలో పడేయడం ఏ న్యాయం చెప్పండి? ఈ భాగ్యానికేనా అమ్మ అహోరాత్రాలు కష్టపడి వీళ్ళందరినీ ఇంత ప్రయోజకుల్ని చేసింది? మా అమ్మ, మా నాన్న మా కోసం మిగిల్చిన అమూల్యమైన ఆస్తండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి తల్లి కడుపున పుడతాము. అలాంటి తల్లికా ఈ పరిస్థితి? అందుకేనా లక్క వంటి తల్లి, రాయి వంటి బిడ్డలు అని పెద్దవాళ్ళంటారు? రేపు దినకార్యాలకొచ్చినప్పుడు మా అన్నయ్య చితిమంటలు ఆరకముందే నా తల్లి గుండెల్లో చితి పేరుస్తారన్న మాట వీళ్ళందరూ కలిసి అంది గౌరి ఏడుస్తూ. ఊరుకో గౌరి, ఏడిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ముందే ఎందుకు చెడుగా ఊహించుకుని బాధపడడం అన్నాడు శేషగిరి ఓదార్పుగా. నాకేం నమ్మకం లేదండి. మా కేశవన్నయ్య పరిస్థితి అసలేం బావుండలేదు. అన్నయ్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ముందే ఖర్చు పెట్టేశాడు. వాణి వదిన అనారోగ్యం మూలంగా తనిక అమ్మని చూడలేడు. పెద్దన్నయ్య ఉండగానే మా వదిన అమ్మని చూడ్డానికి ఇష్టపడలేదు. ఇక ఇప్పుడు అసలే చూడరు. ప్రకాశవన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు. లక్ష్మక్కకి ఓపిక లేదు. కూతుళ్ల దగ్గరకు వెళ్ళాలి. అందుకని అక్క చూడదు. మల్లేశ్వరక్క, నేనే నా కొడుకు మీద ఆధారపడి ఉన్నాను, అమ్మని నేనేం చూస్తానంటుంది గాని తన వల్లే, తన కుటుంబం కోసమే అమ్మ ఇలా అందరి దగ్గర చెడ్డయి ఎవరికీ కాకుండా పోయిందని ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. మనకి మీ అమ్మతో సమస్య, ఎలా దీనికి పరిష్కారం? అమ్మ ఆ హోంలో దిక్కులేని దానిలా పడుండవలసిందేనా? చూసారా, మా అమ్మ 6 బిడ్డలున్నా అనాథలా ఎలా అయిపోయిందో అంది గౌరి ముఖాన్ని చేతులతో కప్పుకుని ఏడుస్తూ. గౌరీ, గౌరీ, ఏంటిది? రాను రాను పిచ్చిదానిలా తయారవుతున్నావు. నీకు మీ అమ్మే కాదు, నేను పిల్లలు ఉన్నారని మర్చిపోతున్నావా? నువ్విలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా? మనం ఆరోగ్యంగా ఉంటేనే మన తల్లిదండ్రులకి, మన పిల్లలకి ఏవైనా చేయగలం. కొంచెం ఓపిక పట్టు. కాస్త మన పరిస్థితులు చక్కబడ్డాక మీ అమ్మని మన ఇంటికి తీసుకొద్దాం. నువ్వన్నట్టు మా అమ్మని ఒప్పించి తీసుకొస్తే పెద్దవాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు శేషగిరి ఓదార్పుగా. రంగా దినకర్మలకి వెళ్ళింది గౌరి. కూతురు ఉషకి పరీక్ష ఉండడంతో శేషగిరి గౌరితో పాటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండే పార్వతి వదిన బోసిపోయిన ముఖంతో కనబడడంతో దుఃఖం ముంచుకురాగా ఆమెను చుట్టేసింది గౌరి. చివరికి రంగా పెద్ద కొడుకు, ఏంటత్తా ఇది? ఓదార్చవలసిన నువ్వే ఇలాగైతే ఎలాగా అన్నాడు మందలింపుగా. ఓ పక్క కొడుకుపోయిన బాధ తినేస్తుంటే రేపటి నుండి నా పరిస్థితి ఏంటి అనే ఆందోళన మరో పక్క బంగారిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. తిండి దగ్గర బలవంతాన కూర్చోబెడితే నాకేం సహించడం లేదమ్మా, గాబరాగా ఉంది అంటూ చెయ్యి కడుక్కుని లేచిపోయింది బంగారి. భోజనాలయ్యాక ఒకరు ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. రంగా పెద్ద కొడుకు గౌరిని పిలిచి, అత్తా, నానమ్మని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోమని బాబాయిలిద్దరితో చెప్పాను. ఆ తర్వాత ఏదైనా జరిగితే నన్ను అనడానికి వీల్లేదు అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా. ఇలాంటి సమయంలో కూడా కొడుకుని పోగొట్టుకున్న ఆ వృద్ధురాలిపై కొంచెమైనా కరుణ లేకుండా అలా మాట్లాడడం చాలా కోపాన్ని తెప్పించింది గౌరికి. నీ మీద నాకెందుకు కోపం? నిన్ను నేనెందుకంటానసలు? ఒకరిని అకారణంగా నేను నిందించను. నన్ను అకారణంగా ఎవరైనా ఏదైనా అన్నా మాట పడను అంది గౌరి కోపంగా. అని ఆ గదిలో నుండి వచ్చేసింది. ఆ మాటలన్నీ అక్కడే ఉండి వింటున్న పార్వతి ఒక్క మాట అనలేదు. ఆ సమయంలో ఏదైనా ఘర్షణ పడినా జనాల సానుభూతి పార్వతి ఆమె బిడ్డల వైపే ఉంటుంది గాని గౌరి గోడు, బంగారి ఆవేదన ఎవరూ పట్టించుకోరన్న సంగతి తెలిసిన గౌరి కేశవ దగ్గరకొచ్చింది. ఏం చేస్తారో తెలుసుకుందామన్నట్టుగా. ప్రకాశం ఎక్కడ ఉన్నాడోనని వెతుక్కుంటూ వెళ్ళింది.
చిన్నన్నయ్య కేశవకి అమ్మని చూడ్డం సాధ్యమయ్యే పని కాదు. వాణి వదినకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అమ్మని కూడా చూడాలంటే సాధ్యం కాదు. ప్రకాశం అన్నయ్యకే నచ్చ చెప్పాలి అనుకుంటూ వెళ్ళింది గౌరి. చివరికి ఎలాగైతేనే వెతికి పట్టుకుంది ప్రకాశాన్ని. ఏంటన్నయ్యా, అమ్మని హోంలో చేర్చడానికే నిర్ణయించుకున్నారా? అంది గౌరి బాధగా. అంతకంటే మరో దారి కనిపించడం లేదు అన్నాడు ప్రకాశం పొడిగా. అది కాదన్నయ్యా, ఈ వయస్సులో అమ్మ ఇందరం ఉండి అలా దిక్కులేని దానిలా అక్కడ బాధపడుతూ ఉండవలసిందేనా? ఇలా అయితే ఇంకెన్నో రోజులు బ్రతకదన్నయ్యా అంది గౌరి దీనంగా. అందరం పోయేవాళ్లమే, ఎవరం ఇక్కడ స్థిరంగా ఉండిపోము. ఇన్నాళ్ళు నేను నా భార్య పెద్దవాళ్లతో పంచాయితీ జరిపించుకున్నాము. ఇప్పుడు వాళ్ళ పిల్లలతోనూ మీతోనూ విచారణ జరిపించుకోవాలా? అన్నాడు ప్రకాశం చెల్లెలి వంక వాడిగా చూస్తూ. ఆ మాటలు విన్న గౌరి బాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిలలాడిపోయింది. నేనేం నీకు సలహా చెప్పడానికి, పంచాయితీ చేయడానికి రాలేదు. అమ్మ మీద కనికరం చూపించమని అడగడానికే వచ్చాను అంది గౌరి బాధగా. ఇంటికి వచ్చాక సూరజ్ గౌరి కలిసి జరిగిందంతా శేషగిరికి చెప్పారు. అంతా విన్న శేషగిరి, నిజంగా మీ అమ్మ ఎంత దురదృష్టవంతురాలు గౌరి. ఎన్ని కష్టాలు పడింది మీ అందరి కోసం. మా నాన్నగారు మేం చదువుకునేటప్పుడు తరచూ మీ అమ్మా నాన్నల గురించే చెప్పేవారు. ఏమీ లేకపోయినా పిల్లల కోసం, వాళ్ల చదువుల కోసం ఎంత కష్టపడుతున్నారో అనేవారు. ఒక విధంగా మీ అమ్మా నాన్నలే మా నాన్నగారికి ఇన్స్పిరేషన్ అనుకుంటాను అన్నాడు శేషగిరి. ఏవండి, జీవితంలో నేనెప్పుడూ ఏదీ కోరలేదు. ఈ ఒక్క కోరిక తీర్చండి. మా అమ్మకి ఈ చివరి రోజుల్లో మన ఇంట్లో ఆశ్రయం ఇద్దామండి. లోకం నన్నేమైనా అనుకుంటే అనుకోనివ్వండి. చివరి రోజుల్లో నా తల్లి అశాంతితో దిక్కులేని దానిలా ఆ ఓల్డేజ్ హోంలో కన్ను ముయ్యకూడదండి. అలా జరిగితే ఆ దేవతకి అందరితో పాటు కన్నబిడ్డగా నేను అన్యాయం చేసినట్టు కదండి. చచ్చిపోయాక అయ్యో మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే బాగుండేదని అంగలార్చే కంటే ఇప్పుడే తీసుకొచ్చేద్దామండి అంది గౌరీ ఏడుస్తూ. అది కాదు గౌరీ, నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. మాతో పాటు మా అమ్మకి మీ అమ్మకి చేయగలవా? రేపేదైనా ప్రాబ్లం అయితే నీవు మంచాన పడితే ఎవరు చేస్తారు గౌరీ? నేనందరికంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. జీవితంలో ఏ రకమైన సుఖము పొందలేదు మనిద్దరం. ఈ చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బ్రతుకుదామంటే ఈ బాధ్యతలన్నీ మీద వేసుకుంటానంటున్నావు. ఆలోచించు అన్నాడు శేషగిరి. ఆలోచించానండి. మా అమ్మని గతసారి హోంలో వేసినప్పుడే ఆలోచించాను. ఇలా ఎవరికి వారే ఏవో సమస్యలున్నాయని కన్నవారిని ఇలా దిక్కులేని అనాథల్లా వీధుల్లోకి నెట్టేయడం అమానుషత్వమని. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు తాను సంపాదించిన 10 రూపాయలు తానే ఖర్చు పెట్టుకుని తినగలిగి తినలేదు. పైగా మిమ్మల్ని కూలికి పంపి ఉంటే మరో 5 రూపాయలు అదనంగా వచ్చి ఉండేవి. కానీ ఆయన మీరు తెచ్చే 5 రూపాయలకు ఆశించలేదు. తాను సంపాదించిన 10 రూపాయల నుండే మీకో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నించారు. మీ తల్లిదండ్రులైనా మా తల్లిదండ్రులైనా మన బ్రతుకులు బాగుపడాలని వారి రక్తాన్ని చెమటగా మార్చి మనందరినీ ఈ స్థితికి తెచ్చారు. ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఇలా గాలికి వదిలేయడం మానవత్వం అనిపించుకుంటుందా? ఇదేనా వారి కష్టానికి మనమిచ్చే బహుమతి? ఏ నాగరికత, ఐశ్వర్యాలు, సుఖ సంపదలు లేని ఆ కష్టజీవులు ఆలోచించినట్టుగా మనమెందుకు ఆలోచించలేకపోతున్నాము? రేపు మన పిల్లలు కూడా మనకిదే సత్కారం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ముసలితనం మన అమ్మ నాన్నలకే కాదు, మనకి వస్తుందండి అంది గౌరి బాధగా. అమ్మా, ఎందుకంత ఎమోషనల్ అయిపోతావు? నాన్నగారు నీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే కదా చెప్పారు ఆలోచించమని అన్నాడు సూరజ్ మందలిస్తున్నట్టుగా. అమ్మనేమి అనకు సూరజ్. మనిషి చనిపోయాక సానుభూతి చూపడం కంటే చేతనైనంతలో బ్రతికుండగా ఆ మనిషికి శాంతి కల్పించగలగడమే ఉత్తమం. సరే గౌరీ, రేపే వెళ్ళి మీ అమ్మని తీసుకొచ్చేద్దాం. చేసుకోలేకపోతే మనిషిని పెట్టుకుందాం అన్నాడు భార్య తల నిమురుతూ శేషగిరి. తండ్రిలోని విశాల హృదయానికి ముగ్ధులైనట్టుగా పిల్లలిద్దరూ వచ్చి తండ్రికి చెరోవైపు నిల్చున్నారు. నాన్న, మీరే మాకు మార్గదర్శకులు అన్నట్టుగా. అన్నయ్య, అమ్మని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఏర్పాట్లు చెయ్యన్నయ్యా అంది గౌరి కేశవతో. చెల్లెలి మాటలు విన్న కేశవ ముఖం
ఆనందంతో ఒక్కసారిగా వెలిగి అంతలోనే ముడుచుకుపోయింది. మరి మీ అత్తగారో? అన్నాడు కేశవ సందేహంగా చూస్తూ. మా అమ్మ కూడా మాతోనే ఉంటుంది బావా. 2 సంవత్సరాలుగా మా అమ్మకి నాకు నలుగుతున్న సమస్యకి ఈరోజు అత్తయ్య ద్వారా ఓ పరిష్కారం దొరికింది. ఇన్నాళ్ళు మా అమ్మ అక్కడికొచ్చినా ఇక్కడ ఒక్కర్తిని నాకేం తోచడం లేదు, విశాఖపట్నం వెళ్ళిపోతాను, అక్కడ అందరూ అలవాటైన మనుషులు పరిసరాలు అనేది. ఇప్పుడు అత్తయ్య ఉంటుంది గనుక ఆ మాట అనది ఇంక మా అమ్మ. ఇక మీదట ఇద్దరూ మాతోనే ఉంటారు అన్నాడు శేషగిరి. ముగ్గురు కలిసి ఓల్డేజ్ హోమ్కెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బంగారిని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు. చిన్న కూతురింటికి తీసుకెళ్తోందని తెలిసి ఎంతో సంతోషపడిపోయింది బంగారి. ఇక్కడే దిక్కులేని చావు చచ్చిపోతాననుకున్నానే కూతురా, మా అల్లుడి కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా నాకు ఈ చెర తప్పించారే తల్లి అంది బంగారి ఆనంద భాష్పాలతో. బావా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బావా అన్నాడు కేశవ శేషగిరి 2 చేతులు పట్టుకుని. అదేంటి బావా, మనలో మనకి రుణాలేంటి? నేను పరాయివాడినా? నీకేం కానా? అన్నాడు శేషగిరి నిష్ఠూరంగా. అంత మాటనకు బావా, నువ్వు నా ఆత్మబంధువ్వి అన్నాడు శేషగిరిని కౌగలించుకుంటూ కేశవ. తల్లిని చంటిపిల్లలా పొదివి పట్టుకుని అన్నగారి దగ్గర వీడ్కోలు తీసుకుంది గౌరి. దూరం నుండి అమ్మ అన్నది ఒక కమ్మని మాట అనే పాట మధురంగా బాలసుబ్రహ్మణ్యం గొంతు నుండి జాలువారుతుంటే తృప్తిగా కళ్ళు మూసుకుంది గౌరి. శేషగిరి హుషారుగా తన తల్లిని తీసుకువచ్చేందుకు ఆమె ఉంటున్న ఇంటి వైపుకు కారును పరుగులు తీయించాడు. కూతురింటికి వెళ్తుండడంతో తమ సమస్యలన్నీ తీరిపోయినట్టుగా ఎంతో నిశ్చింతగా కళ్ళు మూసుకుంది బంగారి. కానీ అలా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? తల్లిని అత్తగారిని తమ ఇంటికి తీసుకువెళ్ళాక గౌరి ఇద్దరి మధ్య సమస్యలు ఏమీ తలెత్తకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. మొదట్లో అలా కలిసి ఉండడం బంగారికి కాంతమ్మకి కూడా ఎంతో ఇష్టంగా అనిపించింది. ఏవో వ్రత కథలు చదువుకుంటూ టీవీలో సినిమాలు కార్యక్రమాలు చూస్తూ సరదాగా కాలక్షేపం చేయసాగారు. అయితే ప్రతిదాన్ని అనుమాన దృక్పథంతో చూసే కాంతమ్మ తన కోడలు గౌరి తనని వియ్యపురాల్ని ఒకేలా చూస్తుందా, లేక ఏదైనా తేడాగా వ్యవహరిస్తున్నదా అని పరిశీలించడం మొదలుపెట్టింది. తాగే పాల దగ్గర నుండి తీసుకునే ఆహారం వరకు ఎక్కడ ఏ చిన్న లోపం దొరుకుతుందా అని 1000 కళ్లతో వెతకసాగింది. ఏమీ దొరకకపోవడంతో మరో రకమైన వక్రపుట ఆలోచన తలెత్తింది ఆమెలో. ఇది తన కొడుకు ఇల్లు, తినడానికి గాని ఉండడానికి గాని ఇక్కడ తనకు సర్వహక్కులు ఉన్నాయి. తమ దయాదాక్షిణ్యాల మూలంగా ఈ ఇంట చేరిన వియ్యపురాలు తనతో సమానంగా అన్ని సౌకర్యాలు పొందడం కంటకింపుగా అనిపించింది ఆమెకు. కోడలు తనకి తన పరివారానికి సేవలు చేసినంతకాలం ఆమెకు ఎటువంటి అభ్యంతరం గాని ఖర్చుగూర్చి బాధ గాని అనిపించలేదు. ఇప్పుడు వియ్యపురాలు వచ్చాక అన్నీ సమస్యలుగానే కనబడుతున్నాయి కాంతమ్మకి. చీటికి మాటికి ఏదో ఒక నెపంతో సూటిపోటి మాటలనసాగింది. ఇంట్లో ఖర్చు పెరిగి తన కొడుకును దివాలా తీసేలా కోడలు చేసేస్తోందని, ఇంట్లో మంది ఎక్కువై మజ్జిగ పలచబడినట్టు తనకేదీ సరిగ్గా అమరడం లేదని అనసాగింది. అసలే ఆత్మాభిమానం ఒక పాలు ఎక్కువ కలిగిన బంగారి ఆ మాటలను భరించలేక ఎదురు తిరగడంతో కాంతమ్మ మరీ రెచ్చిపోయి మాట్లాడడమే కాక, గతిలేక మా ఇంట చేరిందానివి, అణిగిమణిగి పడి ఉండక జవాబులు చెప్తున్నావా అంటూ యుద్ధం చేయసాగింది. ఆ తర్వాత కొడుకుతో, మీ అత్తగారి తీరు నాకేం నచ్చడం లేదు, ఆవిడని పంపించేస్తేనే నేనిక్కడుంటాను అని శేషగిరితో చెప్పడం మొదలుపెట్టింది. తల్లిని తన ఇంట్లో ఉండనివ్వడమే మహాభాగ్యంగా ఎంచిన గౌరి ఎంత ఒదిగి ఉన్నా ఇంకా ఇంకా కోడల్ని సాధించాలని, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూసేది కాంతమ్మ. తన బాధంతా భర్త దగ్గర వెళ్ళబోసుకుంది గౌరి. చూడండి, అత్తయ్య మాటి మాటికి మా అమ్మ గతి లేక ఇక్కడ పడి తింటోంది అని మాట్లాడుతోంది. నిజానికి మా అమ్మని మనం ఇంట్లో పెట్టుకున్నా తాను తినే ప్రతి ముద్ద అన్నయ్యలిచ్చిందే కదండి. కేవలం నా శక్తిని వినియోగించి సేవ చేయడం, తనకి మనం షెల్టర్ కల్పించడం తప్ప పైసా ఖర్చు పెడుతున్నామా? దానికి ఇన్ని మాటలనాలా, ఇంత రగడ చెయ్యాలా అంది బాధగా. డబ్బు మీ అన్నయ్యలిస్తే సరిపోతుందా? అసలు మీ అమ్మ ధోరణి సరైందైతే మీ అన్నయ్యలు ఎందుకిలా గెంటేస్తారు? అయినా నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, వియ్యపురాళ్ళిద్దరినీ ఒకచోట చేరిస్తే ఇలాంటి సమస్యలెన్నో వస్తాయని. నా మాట వినలేదు నువ్వు. వీళ్ల మూలంగా ఇంట్లో ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. నాకసలు ఇంటికి రావాలంటేనే విసుగ్గా చిరాగ్గా ఉంది అన్నాడు శేషగిరి.
అనాసక్తంగా భార్య వంక చూస్తూ. ఓదార్చవలసిన భర్త అలా అనేసరికి వెర్రిదానిలా చూసింది గౌరి. ఇంకేమీ మాట్లాడలేక. ఒకనాడు ఎంతో పెద్ద మనసు చేసుకుని అత్తగారిని తన ఇంటికి తీసుకువెళ్లేందుకు ముందుకొచ్చిన శేషగిరి క్రమేపీ తల్లి మాటలు తలకెక్కడంతో భార్య మనసుకు ఎంత కష్టం కలుగుతుందో కొంచెం కూడా ఆలోచించకుండా ఆ మాట అనేశాడు. చివరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమెను తిరిగి అనకాపల్లి పంపించేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు అతను. అనుకున్నట్టే సంక్రాంతి పండుగ ముందు బంగారిని తీసుకువెళ్లి కేశవ ఇంట్లో దిగబెట్టేశాడు శేషగిరి. బావమరిది తన తల్లిని తీసుకువెళ్లి పెట్టుకున్నందుకు ఎంతో ఆనందించిన కేశవ తిరిగి తన ఇంటికి తల్లిని తీసుకొచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. అదే సమయంలో వానికి వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది. అయినా అదేమీ పట్టనట్టుగా తల్లిని తన ఇంట్లో దింపి వెళుతున్న చెల్లెలి వంక బావ వంక బాధగా చూశాడతడు. గౌరి కళ్లలో నీళ్లు ఆమె నిస్సహాయతను చెప్పకనే చెబుతున్నాయి. గౌరి తిరిగి వెళుతూ అన్నగారి చేతులు పట్టుకుని, అన్నయ్య, అమ్మని ఇలా దింపి వెళుతున్నందుకు ఏమీ అనుకోకు. మాకు విశాఖపట్నం తిరిగి ట్రాన్స్ఫర్ అవుతుందట. వచ్చాక ఇల్లు చిన్న చిన్న రిపేర్లున్నాయి. అవి చేయించాక అమ్మని తీసుకువెళ్తాము అంది. చెల్లెలికి మనసులో తీసుకువెళ్లాలని ఉన్నా పరిస్థితులు అనుకూలిస్తాయో లేదోనని దిగులుగా చూశాడు కేశవ ఆమె వంక. ఏదో విధంగా అమ్మకి చివరి రోజులు ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలని కోరుకుంటున్నాడతడు. తన ఇంటి పరిస్థితి ఇలా ఉంది. అన్నయ్య, పెద్ద బావ అర్ధాంతరంగా కన్ను మూశారు. చెల్లెలు భర్త చాటు భార్య అస్వతంత్రురాలు. చివరికి అమ్మ పరిస్థితి ఏం కానుందో అని భారంగా నిట్టూర్చాడు. చివరికి తనను తాను సంభాళించుకుంటూ, సరేలేమ్మా, వెళ్ళిరా, నువ్వేం దిగులు పడకు, నేనెలాగో మేనేజ్ చేస్తాలే అన్నాడు కేశవ. అదంతా విన్న వాణి వాళ్ళు వెళ్ళాక, నాకిలా ఉన్నప్పుడు కూడా మీ అమ్మని మీ చెల్లెలు ఇక్కడ వదిలి వెళ్ళిందంటే ఏమనుకోవాలి? నేను పోయినా పర్వాలేదా? మీ అమ్మ క్షేమంగా ఉంటే చాలా అని హిస్టీరిక్గా అరవడం మొదలుపెట్టింది. వాణి, అనవసరంగా ఉద్రేకపడి బీపీ పెంచుకుని ప్రాణం మీదకి తెచ్చుకోకు. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది అన్నాడు కేశవ నచ్చ చెబుతున్నట్టుగా. అవును, నేను చస్తే అప్పుడు అందరి కళ్ళు చల్లబడతాయి. అందాక మీరిలా వేదాంతం వల్లిస్తూ కూర్చోండి అంది వాణి కోపంగా. కొడుకు కోడలు పడుతున్న ఘర్షణ చూసి బంగారి భయంతో వణికిపోయింది. తిరిగి తనని ఏదైనా ఓల్డేజ్ హోంలో జాయిన్ చేస్తారేమోనని. ఒక 2 నెలలు కేశవ అతి భారంగా నెట్టుకొచ్చాడు. వానికి హార్ట్అటాక్ రావడంతో విశాఖపట్నంలోని అభయ హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. బంగారిని చూసేవారెవరూ లేక తిరిగి హోంలో జాయిన్ చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న బంగారి హోంకి వెళ్లేందుకు కొంచెం కూడా వ్యతిరేకించలేదు. శేషగిరికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది. ఫ్యామిలీని షిఫ్ట్ చేసేశాడు. రావడంతోనే ఇల్లు రిపేర్లు మొదలుపెట్టడం వలన తల్లిని తమ ఇంటికి తీసుకువద్దామని గౌరి భర్తను అడగలేకపోయింది. గౌరీ, శేషగిరి కలిసి ఓల్డేజ్ హోంకి వెళ్లి బంగారిని చూసి వచ్చారు. కూతుర్ని, అల్లుణ్ణి చూసిన బంగారి మనసు ఆనందంతో ఉప్పొంగింది. అక్కడున్న వారందరికీ నా చిన్న కూతురు, అల్లుడు అంటూ పరిచయం చేసింది వారిని. తాము తెచ్చిన పళ్ళు, స్వీట్సు బంగారి చేతికిచ్చింది గౌరి. నాకెందుకమ్మా స్వీట్స్, నాకేం తినాలనిపించడం లేదు అంటూ కూతురి చెయ్యి పట్టుకుంది ఆత్రంగా. నోటితో అడగకపోయినా తల్లి కళ్ళలో కదలాడే ప్రశ్నను గౌరి తేలిగ్గానే అర్థం చేసుకుంది. మా ఇంటి రిపేర్లన్నీ పూర్తయ్యాక తీసుకువెళ్తానమ్మా అంది గౌరి తల్లి చేతిని గట్టిగా పట్టుకుని వాగ్దానం చేస్తున్నట్టుగా. కూతురి మాటలు వినడంతోనే బంగారి ముఖం వికసించింది. సంతోషంగా వాళ్ళని సాగనంపింది. వాళ్ళు వెళ్ళాక మరో 1 నెల రోజుల్లో తాను చిన్న కూతురి ఇంటికి వెళ్ళిపోతానని అందరితోనూ ఎంతో ఉత్సాహంగా చెప్పింది. అదృష్టవంతురాలివి తల్లి, మాకు ఉన్నారు పిల్లలు, ఇంకా బ్రతికి ఉండడం నేరం అన్నట్టుగా మీకు ఇంట్లో ఉండే అర్హత లేదన్నట్టు ఇలా హోంలో తీసుకొచ్చి పడేశారు. ఇక్కడైతే అన్నీ సిస్టమేటిక్గా జరుగుతాయట. మనలాంటి వాళ్ళం ఇక్కడ ఉండడమే సరైందట. మనం కూడా ఆ పిల్లల్ని బరువు భారము అనుకుని ఉంటే వాళ్ళేమయ్యేవాళ్ళో ఒక్కసారి ఆలోచించరు అంది ఒక వృద్ధురాలు ఆవేశంగా. పోన్లే అమ్మా, నీ కష్టాలు గట్టెక్కబోతున్నాయి. చావెప్పుడొస్తుందా అని మాలా ఎదురు చూడక్కర్లేదు అంది మరో ఆమె. అయితే బంగారి తన కూతురు దగ్గరకు వెళ్ళిపోతానని అన్న మాటలు విన్న కేర్ టేకర్ వాళ్ళందరిలా సంతోషించలేదు. ఆమె వెళ్ళిపోతే నెల నెలా వచ్చే ఆదాయం పోతుందని కాదు ఆమె బాధ. బంగారి మెడలో ఉన్న జిగిని గొలుసుపైన
చేతుల గాజులపైన ఆమె దృష్టి పడింది. ఎలాగూ బంగారిని తిరిగి ఇంటికి తీసుకువెళ్లరు గనుక ఏదో ఒకరోజు ఎలాగోలా వాటిని హస్తగతం చేసుకోవచ్చని ప్లాన్ చేస్తోందామె. వంటింటి కుందేలులా చిక్కిన బంగారి ఎక్కడికి పోతుందిలే అని ఇన్నాళ్ళు తాత్సారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోబోతోందని తెలియడంతోనే ఇక తాత్సారం చెయ్యకూడదు అనుకుంది. సాధారణంగా ఇలా ఓల్డేజ్ హోంలో జాయిన్ చేస్తున్నప్పుడు వారి వంటి మీద ఏవైనా బంగారు ఆభరణాలుంటే వాటిని రికార్డు చేయిస్తారు. మొదట బంగారిని ఇక్కడ జాయిన్ చేసినప్పుడు అలాగే చేశారు కూడా. కానీ రెండవసారి హడావిడిగా తీసుకొచ్చి జాయిన్ చేయడం వలన వాటి కూర్చి ఆలోచించలేదెవరు. ఇదే అదనుగా ఎంచిన కేర్ టేకర్ బంగారి తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపించి ఆమె మెడలోని జిగినీ గొలుసు కాజేశారు. మరునాడు ఉదయం స్నానం చేస్తూ తన మెడలో జిగినీ గొలుసు లేదని గ్రహించిన బంగారి ఏడుస్తూ కేర్ టేకర్ దగ్గరకు వెళ్ళి చెప్పింది తన మెడలోని నగ ఎవరో కాజేశారని. ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉండగా లోపలికి ఎవరొచ్చి నీ మెడలో నగ తీస్తారు? లోపలున్నవాళ్ళు నీ నగను తీసుకుని ఏం చేసుకుంటారు? నువ్వే దేవుడు పూజ కోసం పూల కోసమని గేటు దగ్గరికి వెళ్ళినప్పుడు జారిపోయి ఉంటుంది. దారిన పోయే వాళ్ళెవరో తీసి పట్టుకుపోయి ఉంటారు అంది కేర్ టేకర్ తానంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న కాకమ్మ కథని బంగారికి చెబుతూ. లేదు, అది అల్లిక చేత, అలా తెగిపడే అవకాశం లేదు అంటూ ఎంతో వాదించింది బంగారి. అబ్బబ్బా, ఈ ముసల్దాని పోరు పడలేకపోతున్నాను. దీన్ని లాక్కు వెళ్ళి రూంలో పడేసి తాళం వేయండి అంటూ సెక్యూరిటీని పిలిచింది కేర్ టేకర్. వాళ్ళు వచ్చి బలవంతాన బంగారిని లాక్కు వెళ్ళి గదిలోకి తోసి తలుపు వేశారు. బంగారి హృదయ విదారకంగా ఏడుస్తూ తన తల్లి ఎంతో ప్రేమగా తనకు చేయించిన నగ కోసం అల్లాడిపోతూ తన తోటి హోమ్మేట్లకి గది కిటికీ దగ్గర నుంచి చెప్పసాగింది. ఇదంతా చూసిన కేర్ టేకర్ తన మీద తప్పేమీ పడకుండా ఉండేందుకు కేశవ్కి ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలిసిన కేశవ, గౌరీ హోంకి వెళ్లారు. మేము 1000 కళ్లతో కనిపెట్టుకుని చూస్తూనే ఉన్నా ఇంత అనర్థం జరిగిపోయింది. అసలు మీ అమ్మగారికి మతిస్థిమితం తప్పినట్టుగా అనుమానంగా ఉంది. 6 పిల్లలుండి కూడా నన్ను అన్యాయంగా హోంలో పడేశారని రోజు ఒకటే ఏడుపు. ఒకవేళ ఆ విరక్తితో ఆ గొలుసు తీసి ఎటైనా విసిరేశారేమో అంది కేర్ టేకర్ ఎంతో కరుణ ఉట్టిపడుతున్నట్టుగా వారి వంక చూస్తూ. ఆమె చెప్పిన తీరు చూసి అయితే అయి ఉండవచ్చు, మా అమ్మ మనసు నిజంగానే దెబ్బతిన్నది అనుకున్నారిద్దరు. గొలుసు కోసం ఏడుస్తూనే, బాబు నేనిక ఇక్కడ ఉండలేనురా. ఏ రాత్రప్పుడైనా నన్ను వీళ్ళు చంపేస్తారేమో. నన్ను తీసుకెళ్ళిపోరా బాబు అంది బంగారి. ఎలా తీసుకువెళ్తానమ్మా? వాణి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. చెల్లి ఇంటి రిపేర్లు ఇంకా పూర్తి కాలేదు అన్నాడు కేశవ బాధగా. అయితే నా పనికి ఇంతేనా అంది బంగారి బాధగా. లేదమ్మా, 1 నెల రోజులు ఓపిక పట్టు, నేను తప్పకుండా వచ్చి తీసుకెళ్తాను అంది గౌరి హామీ ఇస్తున్నట్టుగా. బంగారి నిస్సహాయంగా తల ఊపింది. తల్లికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి కేర్ టేకర్కి బంగారిని అప్పగించి కేశవ, గౌరీ వెళ్ళిపోయారు. తన పాచిక పారినందుకు కేర్ టేకర్ మనసులోనే ఆనందపడిపోయింది. ఆవిడ మాటల మాయలో పడి గౌరీ, కేశవ బంగారిని అక్కడ వదిలి వెళ్లడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. అందుకు గట్టి మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. గౌరీ ఇల్లు రిపేర్లు పూర్తయితే బంగారిని తీసుకెళ్లిపోతారనే ఆతృతతో జిగిని కాజేసి 15 రోజులు కాకుండానే సెక్యూరిటీ సాయంతో తిరిగి మరో దాడి జరిపించింది కేర్ టేకర్ ఆమె మీద. రోజులాగే పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన ఆందోళన భరితమైన మనసుతో ఉన్న బంగారి వారు ఊహించినట్టుగా గాఢంగా నిద్రపోలేదా రోజు. సెక్యూరిటీ గార్డు ఆమె చేతులు మెల్లగా తీస్తూ ఉండగా మెలకు వచ్చేసింది బంగారికి. పెద్ద పెద్దగా కేకలు పెడుతూ బంగారి లేచి కూర్చుని చేతికందిన సెక్యూరిటీ గార్డుని గట్టిగా పట్టుకుంది. కళ్ళు తెరిచిన బంగారి తనని గుర్తుపడుతుందనే భయంతో ఆమెను బలంగా తోసేశాడతడు. కేర్ టేకర్, గార్డు అక్కడి నుండి పరుగందుకున్నారు. ఆ ఊపుకు బంగారి మంచం మీద నుండి తూలి ఎదురుగా ఉన్న ఐరన్ ర్యాక్కి కొట్టుకుని కింద పడిపోయింది. ఆ అదరుకి ఐరన్ ర్యాక్ బంగారి మీద పడిపోయింది. నుదుటి మీద పెద్ద గాయమై రక్తం వరదలు కట్టింది. బంగారి అరుపులకు హోంలో ఉన్న వాళ్ళందరూ లేచారు హాహాకారాలతో. అప్పుడు ఏం జరిగిందంటూ అమాయకత్వం నటిస్తూ కేర్ టేకర్, సెక్యూరిటీ గార్డు అక్కడికొచ్చారు. అక్కడెవరికీ జరిగిందేంటో తెలియకపోయినా రక్తపు మడుగులో తెలివి తప్పి ఉన్న బంగారి కనిపించడంతో అంతా ఆందోళనగా కేకలు పెట్టారు. ఈ పరిస్థితిలో తాము పట్టించుకోకుండా ఊరుకుంటే హోంకి చెడ్డ పేరు వస్తుందని డాక్టర్ దగ్గరకు బంగారిని తీసుకువెళ్లి కుట్లు వేయించి తిరిగి హోంకు తీసుకొచ్చారు.
తెల్లవారాక కేశవకి గౌరికి వర్తమానం పంపించారు. కేశవ భార్య పరిస్థితి ఆందోళనగానే ఉండడంతో కేశవ కొడుకు గౌరీ శేషగిరి హోంకి వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి బంగారి ఇంకా అపస్మారకంలోనే ఉంది. ఆమె పడుకున్న మంచం మీద దుప్పటి రక్తసిక్తమై ఉండడం చూసి ఏం జరిగింది అని అడిగాడు శేషగిరి. నిద్రలో బాత్రూంకి వెళ్లాలని లేచి తన్నుకుని కింద పడినట్టుంది. ఇదిగో వీళ్ళంతా లేచి గోల చేస్తుంటే మేమొచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాము అంది కేర్ టేకర్. జిగిని పోయినప్పుడు ఆమె చెప్పిన మాటలు నమ్మినట్టుగా ఇప్పుడు నమ్మలేదెవరు. తన్నుకుని పడిపోతే ఇంత పెద్ద దెబ్బ తగిలి అంత రక్తం ఎలా పోతుంది అనుకుని అనుమానాస్పదంగా చూశాడు శేషగిరి కేర్ టేకర్ వైపు. గౌరీ మీనమేషాలు లెక్కిస్తూ ఇక్కడ కూర్చుంటే అమ్మ మనకు దక్కదు. ముందు అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అంది ఆదుర్దాగా. ఆ సమయంలో ఆమె చేతికి ఉన్న గాజులు మిస్ అయినట్టు ఎవరూ గమనించలేదు. బంగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక అప్పుడు బంగారి చేతికి గాజులు లేవన్న సంగతి గ్రహించింది గౌరీ. దాంతో ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో, అలాగే జిగిని గొలుసు కూడా ఎలా మాయమైందో అర్థమైపోయింది అందరికీ. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరునాడు బంగారికి మెలకువ వచ్చాక పోలీసులు ఎంక్వైరీకి హాస్పిటల్కి వచ్చారు. బంగారి గోలగోలగా ఏడుస్తూ తన చేతి గాజులు జిగిని గొలుసు దొంగిలించారని, తనను తోసేశారని చెప్పింది. అసలావిడ వంటి మీద నగలున్నట్టు మా రికార్డుల్లో లేనేలేదు. ఇదంతా వాళ్ళు కల్పించిన కట్టుకథ. ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిన దానికి మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ మా హోంకి చెడ్డ పేరు తెచ్చేందుకు లేని నగలు ఉన్నట్టు కంప్లైంట్ ఇచ్చి మా మీద నేరం మోపుతున్నారు అంటూ ఎదురుదాడికి దిగింది కేర్ టేకర్. నిజమే, అంత బంగారం వంటి మీదుంచి ఎవరైనా హోంలో చేరుస్తారా అని పోలీసులతో అనిపించింది న్యాయాన్ని డబ్బుతో కొనగలిగిన కేర్ టేకర్. దాంతో బంగారి స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా, ఆమె చెప్పే మాటలను పట్టించుకోకుండా, ఎటువంటి చర్య తీసుకోకుండా కేసు మూసేశారు. అసలే ఇష్టం లేకుండా తల్లిని హోంలో జాయిన్ చేస్తున్నాము, ఇప్పుడు ఆవిడ వంటి మీద నగలు తీయమంటే మరింత మానసిక వేదనకు గురవుతుందని కేశవ, సత్యప్రకాష్లు బంగారి నగలు తీయకపోవడం చివరికి ఆమె ప్రాణానికే ముప్పు వాటిల్లే పరిస్థితిని తెచ్చిపెట్టింది. బంగారి కొంచెం కోలుకున్నాక హాస్పిటల్ నుండి తన ఇంటికి తీసుకువెళ్ళిపోయింది గౌరీ. పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించిన శేషగిరి ఈసారి కొంచెం కూడా అభ్యంతరం చెప్పలేదు. నగలు పోగొట్టుకుని దెబ్బలు తిని ఆరోగ్యం చెడిపోయి వచ్చిన వియ్యపురాలి పట్ల ఎంతో సానుభూతి కలిగింది కాంతమ్మకు. ఆమె కూడా కొంచెం ఆదరంగానే బంగారిని చూడసాగింది. రోజులన్నీ ఒకేలా గడిస్తే లేనిదేముంది. మాతృదేవోభవ ధారావాహిక నవల 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.